నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామిలో 304వ రోజు ప్రవచనం కళహస్తీశ్వర మహత్వం. వాళ్ళకి ఒక మొదట బాధపడ్డారు. బాధ అనుకున్నారు, ఏం పర్వాలేదు, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఉండి అర్చిద్దాం, ఇక్కడ కైవల్యం ఎందుకు దొరుకుతుంది, ఇక్కడికి వచ్చామంటే కైవల్యం వచ్చినట్టే అని అనుకున్నారు. ఇది సెల్ఫ్ కౌన్సిలింగ్. ఒక విషయం పోయింది 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 అని ఎన్నిసార్లు అనుకున్నది పోయింది, రాదు. నెక్స్ట్ వాట్ టు డూ. ఇది ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్. ఇగో ఇటువంటి కావ్యాలు ఇవన్నీ చదవడం వల్ల ఈ ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకు అర్థం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సతతమీ మొగవేట జలకంబులాడిన. సతతము ఈ మొగవేడు. ఇక్కడ మొగ అని మొగ అంటే మొగలే అంటే ఆ సువర్ణముఖి నదిలో స్నానం చేసిన వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. సతతము ఈ మొగలేట జలకంబులాడిన బహుజన్మ పాప జంబాలము ఎడ. జంబాలం అంటే మట్టి. ఎప్పటి నుంచో మనకి జన్మ జన్మల వాసనలుగా వస్తున్నటువంటి మట్టి స్నానం చేస్తే ఏం పోతుంది, మట్టి పోతుంది కదా. అలాగే ఇక్కడ స్నానం చేస్తే పై మట్టి పోవడం కాదు, జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి ఆ పాపపు వాసన, పాపపు మట్టి జంబాలం పోతుంది. అది నెంబర్ 2. అల్పమీ జ్ఞాన పుష్పాంబ సేవించిన పరశివ జ్ఞాన సంపత్తి కలు. అసలు శివజ్ఞాన ప్రదాయిని. శివజ్ఞానం ఇవ్వగలిగింది ఎవరయ్యా అంటే ఆవిడే, వారే ఇవ్వగలరు. కాబట్టి అల్పము జ్ఞాన ప్రసూనమ్మని కొంచెం అర్చిస్తే చాలు. ఆవిడ ఏం చేస్తుందంటే పరశివుడు, ఆ మహాశివుడు, ఆ మహాదేవుడి యొక్క జ్ఞానాన్ని నీకు సమృద్ధిగా ఇస్తుంది. నువ్వు కొంచెం ఇస్తే ఆవిడ నీకు ఎంత ఇస్తుందంటే సమృద్ధిగా. అది నువ్వు కొంచెం ఇచ్చావు కదరా. మార్కెట్లో మీరు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల విలువ గలే వస్తుంది మీకు, అంతే కదా. ఏదైనా సరే, ఉదాహరణకి కిలో నూనె 100 రూపాయలు అనుకోండి, మీరు 10 రూపాయలు ఇచ్చితే వాడు 10 రూపాయలకి ఎంత ఇస్తాడో అంతే ఇస్తాడు. 100 గ్రాములు ఇస్తాడు. నాకు 10 రూపాయలు అండి, నా దగ్గర ఇంతకంటే లేదు, నాకు కిలో ఇవ్వండి అంటే ఇవ్వరు, 5 ఇవ్వరు. కానీ భగవంతుడి విషయంలో, ముఖ్యంగా అమ్మవారి విషయంలో, అమ్మా ఇంతకంటే నేను చేయలేకపోతున్నాను అమ్మా అన్నావు అనుకో, ఇది నువ్వు మొత్తం చేయగలిగి నీ మొత్తం శక్తినంతా ఉపయోగించి నువ్వు చేయవలసింది 100 సార్లు, కానీ నువ్వు మొత్తం శక్తినంతా ఉపయోగిస్తే 10 సార్లు కంటే ఎక్కువ చేయలేకపోయావు. అది నిజాయితీగా నువ్వు అంటే నువ్వు 100 సార్లు చేసిన ఫలితాన్ని నీకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అందులో శివజ్ఞాన ప్రదాయిని, అందులో ఈవిడ పేరే జ్ఞాన ప్రసూనంబ. ఆవిడ కొంచెం సేవిస్తే చాలు, నీకు ఆవిడ మిక్కిలిగా మిక్కుటముగా సమృద్ధిగా శివజ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. 2, 3 అది సన్నమి దుర్గాంబ సందర్శనము చేయ అష్టపాప క్లేశం అడగిపో.
సన్నము అంటే కొంచెము, సన్న అంటే ఇక్కడ కొంచెం సన్నము. ఈ దుర్గాంబ, అక్కడ దుర్గాంబ ఎలా వచ్చిందో మనం విన్నాం. ఆ దుర్గాంబని కొంచెం సేవిస్తే చాలు అష్ట పాపాలు. ఇప్పుడు జంబాలము అన్నప్పుడు మట్టి అన్నాం, ఇక్కడ అష్ట పాపం. పాపం అంటే నష్టములు, కష్టములు. ఒక మనిషికి ఎలా ఉంటాయంటే 8 రకాల పాపాలు, 8 రకాల నష్టాలు. ఏమిటయ్యా అంటే అవి, ఒకటి ఈ అష్టపాపాల గురించి మనకి శాస్త్రం బాగా చెప్పింది. ఇది చాలా మందికి తెలియదు, కానీ మనం అదేదో అనుకుంటున్నాం. దేశాంతరం వదిలి వెళ్తాం. ఉన్న దేశం వదిలి ఇంకో దేశానికి వెళ్ళడం అదో పెద్ద కష్టం, అదో పెద్ద పాపం. మొట్టమొదటి ఎందుకంటే ఖచ్చితంగానండి, ఇక్కడ ఉన్న ఊరిని, కన్న తల్లిని, బంధువుల్ని అందరినీ వదిలేసి అక్కడ ఎవరున్నారా? ఎవరు లేరు. మనం అనుకుంటామండి చాలా దూరం వెళ్ళిపోయారు. అక్కడ ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నా అనేవాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. నాకు ప్రత్యక్షంగా ఇప్పుడు ఒక తెలుసు, 10 సంవత్సరాలు బట్టి అమెరికాలో ఉంటున్నాడు. ఒక చిన్న కష్టం వచ్చింది, దాదాపు ఒక 2 నెలల మట్టి. చివరికి తోడు ఉండే దిక్కు లేకుండా పోయిందండి. తోడు, డబ్బులు మాట దేవుడు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, ఇక్కడ వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అంతా బాగానే ఉన్న దగ్గర బాగానే ఉంటుంది. కాబట్టి దేశాంతరం వెళ్ళడమే మొదటి కష్టం. అష్టపాపాల్లో మొట్టమొదటి కష్టం దేశాంతరం. 2 భార్య వియోగం. భార్యకి భర్త, భర్తకి భార్య వియోగం, అదే పెద్ద కష్టం. 3 ఆపత్కాలంలో బంధు దర్శనం. ఈ కాలంలో బంధు దర్శనం అదేంటంటే, ఆపత్కాలం వాళ్ళు వచ్చి నీకు సహాయం చేస్తే పర్వాలేదు, వాళ్ళు ఏం చేస్తారంటే దెప్పి పొడుస్తాం. తర్వాత 4 ఉచ్చిష్ట భక్షణం. ఇది చాలా మంది ఉచ్చిష్ట భక్షణం అంటే ఒకళ్ళు వదిలేసింది మనం తినటం. ఒకళ్ళు వదిలేసింది అంతకంటే దరిద్రం, పాపం. ఉచ్చిష్ట భక్షణం. చాలా మంది ఈ రోజుల్లో స్వీట్ షాపుల్లో నుంచి స్వీట్లు తీసుకొచ్చి దేవుడికి నివేదనలు పెట్టమంటారు. వాడు ఆల్రెడీ సొహం ఎవరికో అమ్మేసి ఉంటాడు. అది ఉచ్చిష్టమే కదా. మనమే తింటమే పెద్ద పాపం అంటే దేవుడికి పెడతానంటే అంతకంటే చెప్తానండి. ఉచ్చిష్ట. తర్వాత నెక్స్ట్ ఇది ఇంకా వాడు శత్రువు, కానీ వాడితోనే మనం స్నేహం చేయాలి. వాడు శత్రువు, వాడు నిన్ను అనుమానిస్తూ ఉంటాడు, నిన్ను అవమానిస్తూ ఉంటాడు. ఈ బాధ పడితే తెలుస్తుంది. నిన్ను అవమానిస్తూ ఉంటాడు, అనుమానిస్తూ ఉంటాడు, అయినా నువ్వు వాడితో స్నేహంగా ఉంటాడు. ఇదో దౌర్భాగ్యం, వదలలేవు. తర్వాత పరాన్న ప్రతీక్షణం. ఇది ఇంకోటి అంటే పరాన్న ప్రతీక్షణ. పరాన్న ప్రతీక్షణ అంటే ఎవడన్నా అన్నం పెడతాడేమో అని వెయిట్ చేయాలి. ఎవడే అన్నం ఇస్తాడా, ఎవడన్నా అన్నమే కాదు ఏదన్నా వాడిస్తాడేమో, వీడిస్తాడేమో అని వెయిట్ చేయాలి. భంగం అంటే అవమానం. తర్వాత దరిద్రం, పేదరికం. ఈ 8 శాస్త్రంలో చెప్పిన 8 పాపాలు. అదిగో ఆ దుర్గాంబని కనుక దర్శిస్తే ఈ 8 పాపాలు పోతాయి. ఉంటే పోతాయి, లేకపోతే రావు. నీకు ఆ పాపం రాదు అంటదని. అది సులభం ఈ దక్షిణ కలదౌత గిరి. అది సులభం ఈ దక్షిణ కలదౌత గిరి కన్నా సంతతానంబు. సులభము చాలా ఈ దక్షిణ కైలాసము. కలధౌతము, ధౌతం అంటే తెలుగు, కలధౌతం అంటే వెండి కొండ.
ఈ వెండి కొండ, దక్షిణ కైలాసం అని పేరుగా పిలువబడేటువంటి ఈ కాళహస్తి కొండని చూస్తే చాలు సంతతానందము. ఇప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అటువంటి ఎటువంటి ఆనందం అది? తాత్కాలిక ఆనందం. సంతతమైనటువంటి ఆనందం ఏదంటే మోక్షమే. అంతకు మించిన ఆనందం లేదు. అదే పరమానందం. ఆనందం ఆనందం అదే స్వాత్మానందం అని మీరు పేరున పెట్ట. స్వాత్మానందం అనొచ్చు, బ్రహ్మానందం అనొచ్చు, పరమానందం అనొచ్చు. నిరంతరం అంటే ఎప్పుడు అదే సచ్చితానందం, చిదానందం అనొచ్చు. అంటే జ్ఞానం వల్ల కలిగినటువంటి ఆనందం. అది ఎలా ఉంటుంది? సంతతము. ఏదో ఉండి టెంపరీగా మళ్ళీ ఏదో ఒక విషయం తెలియగానే అయ్యో అని పడిపోడు వాడు. అది నిరంతరం ఉంటుంది. అండి ఏది? ఆ దక్షిణ కైలాసం చూస్తే తర్వాత సుకరమే ఆది మధ్యాంత శూన్యమూర్తి. అది సుకరము. సుకరము అంటే ఏంటంటే చాలా సులభం. సుకరం సుఖకరం అన్నమాట. సుకరం ఈ ఆది మధ్యాంతం. అది శివలింగము లాగా నీకు కొంత కనిపిస్తోంది కాదు, అది నీకు కనపడని పైన కింద ఉంది. ఈ ఆది మధ్యములు దానికి అనుకోవడానికి బ్రహ్మ విష్ణువులకి కుదరలేదు. నీకేం కుదరలేదు. నీ కోసం బ్రహ్మ విష్ణువులకు కూడా దాని ఆది మధ్యాంతములు తెలియలేనటువంటి ఆయన భక్త సులభుడు. భక్తవాత్సల్యంతో నీకు ఆయన కనిపిస్తుంది. ఒక శివలింగాకృతి కింద ఆది మధ్యరహిత, ఆది మధ్యములు లేని, ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేని ఒక శూన్యమూర్తి ఆ శివలింగం, కాళహస్తీశ్వరలింగం. భావనాతీత యోగీంద్ర భాగధేయు. అది భావనాతీత యోగీంద్ర భాగధేయు. ఈయన భావనాతీతు. ఈయన మహిమ ఇంత, ఈయన ఇది అని మనం భావించలేదు. అదే భావనాతీతం. భవాని భావనాగమ్య అంటారు. భావించడానికి గమ్యుడు కదా, భావన అగమ్య. అంటే భావనాతీతుడు. ఊహల్లో కూడా నువ్వు ఆయన్ని ఊహించలేవు ఇది అని. మరి ఆయన ఎవరు? యోగీంద్ర భాగదేవుడు. అంటే యోగీంద్రుల చేత నమస్కరింపబడేటువంటి వాడు, యోగీంద్ర హృదయముల్లో ఉండేటువంటి యోగీంద్ర భాగధేయు. కాల సంహారకర్త. కాల సంహారకర్త. ఈయన ఎటువంటి వాడయ్యా అంటే కాలుడు అన్నిటినీ కాలం చేసేస్తాడు, అంటే దహిస్తాడు. ఈయన కాలుణ్ణి కూడా సంహరించగలిగినటువంటి కాలం. యముడు ఉన్నాడు అనుకోండి, ఎవరి టైం ఎప్పుడు వచ్చిందో అప్పుడు టక్కుని తీసేస్తాడు. ఇక అందులో ఎవరిది ఇదే ఉండదు. ఆయనకి ఒకళ్ళ పట్ల ప్రీతి, ఒరే వీడు మంచివాడు రా, కొంచెం బట్టి పెడదాము అందరు. వీడు దరిద్రుడు, వీడిని నెక్స్ట్ ఇయర్ కాదు ఇప్పుడే తీసుకెళ్ళిపోదాం అని ఉండదు. ఎవడి టైం ఎంత ఉంటే అంత. అటువంటి కాలుణ్ణి కూడా సంహరించగలిగినటువంటి కర్త, చేయగలిగినటువంటి వాడు కాలకాలుడు. శ్రీకాళహస్తి శివుని. శ్రీకాళహస్తి శివుని అటువంటి ఇప్పుడు ఇందాక లక్షణం. ఇటువంటి శ్రీకాళహస్తి శివుణ్ణి పూజిస్తే పూజింప మోక్షంబు సిద్ధము. అది సిద్ధము. దాని గురించి నువ్వు ఏమి కష్టపడక్కలేదు, సిద్ధం. అది నువ్వు చేయవలసిందల్లా ఆది మధ్యాంతరహితుడు, యోగీంద్ర భాగధేయుడు, భావనాతీతుడు అయినటువంటి ఆ కాళహస్తీశ్వరుణ్ణి అక్కడ అర్చించడమే. అంతే నువ్వు చేయవలసిన పని. నువ్వు చేసేయాలి పని నువ్వు అయిపోయింది. నీ కైవల్యం సిద్ధం. అది దానికోసం నువ్వు కైవల్యం అనక్కర్లేదు. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఇట్ కమ్స్ వితౌట్ సేయింగ్ అనమాట. ఎలాగంటే సూర్యుడు వచ్చాయండి, వెలుగు వచ్చింది, అక్కర్లేదు. అన్నం తిన్నామండి, ఆకలి పోయింది. అన్నం తింటే ఆకలి పోతుంది. కొన్ని ఎలా ఉంటాయంటే అది అయిందంటే అది అయిపోతుంది కదా. అలా తర్వాత
చంపకమయుడు. ఇది అష్టపాపాల గురించి చెప్పాను కదా. నెక్స్ట్ ప్రమదులు కుంభవధరాధర కన్యక తీర్థమాడి కన్యన్ తీర్థమాడి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రమదులు అంటే ఆ కన్యకలు, ప్రమద అంటే స్త్రీ, ప్రమదులు కుంభవధరాధర అంటే కుంభ సంభవుడు ఉన్నాడు కదా, ఆయన వల్లే కదా పుట్టింది ఇది, మొగలేరు అగస్త్యముని వల్లే కదా. కాబట్టి కుంభవధరాధరము అంటే కొండ, ఆ సువర్ణముఖి నదిలో స్నానమాడి చక్కగా స్నానం చేసి సిక్తములకు వస్త్రములు విడిచి, అది చూడండి గుర్తు పెట్టుకోండి, సిక్తములకు వస్త్రములు విడిచి, తడి వస్త్రాలతో పూజ చేయకూడదు. వీళ్ళు తడి బట్టలతో వెళ్ళి దీపారాధన చేస్తారు. తడి బట్టలతో దీపారాధన కేవలము శార్థములందు, తిథులందు, తద్దినములందు మాత్రమే పెట్టవలను. అప్పుడు ఖచ్చితంగా తడి బట్టతోనే పెట్టాలి, పొడి బట్టతో పెట్టకూడదు. అప్పుడు మన వాళ్ళు ఇప్పుడు పెడుతూ ఉంటారు, ఇదో దౌర్భాగ్యం. కాబట్టి వాళ్ళు తడి వస్త్రములు విడిచి చక్కగా పొడి వస్త్రములు, తిక్కిన బట్టలు అంటే మంచి బట్టలు కట్టుకుని, దౌత పటములు గట్టి, అది దౌత పటములు అంటే తెల్లనివి, తెల్లని వస్త్రాలు ధరించి, కేశపాశ తడి ఒత్తుకొని, అది కేశపాశ తడి. మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా ఏదో తలంటి స్నానం చేసేసి లేదా తలారు పోసుకుని ఆ నీళ్లు అలా కారుతుండగా వెళ్ళకూడదు. కొన్ని మీరు వెళ్ళారదో దౌర్భాగ్యం. అది వీళ్ళు ఏం చేస్తారు, వాడికి ఏదో నవ్వు వస్తుంది, ఇలా తిప్పుతున్నాడు తలకాయ. మనకి మనకి ముందర మన మొహం నిండా ఆవిడ కేశములు, మనం ఇట్లా అనుకోవాలి. మీరు లైన్లో ఉంచండి. ఇటువంటి మీరు ఎప్పుడన్నా ఫేస్ చేయాలిగా, నేను చాలా సార్లు ఫేస్ చేశాను. అందుకే ఒక గుళ్ళో మా చక్కగా ముడి వేసుకున్నటువంటి వాళ్ళు నాట్ అలౌడ్ అని రాశారు. వాళ్ళకి రాలేదు. అక్కడ ఒక ఆయన నుండి చూస్తూ ఉంటాడు, ముడి వేసుకోకపోతే వాడు రానివ్వడు. కాబట్టి ఆ కేశపాశములు తడి ఒత్తుకొని, అంటే తడి అందులోంచి నీళ్లు రాకుండా చూసుకుని బాగా ఒత్తుకున్నారు చక్కగా. కటి సంధి నటింపగా అంటే కటి సంధి అంటే ఈ విడుదలు, కటి సంధి నటింపగా అంటే పైన ఇట్లా ఆడుతూ ఉన్నట్టుగా నటింపగా. కీలు గంటలు అందముగా అమర్చి, కీలు గంటలు అంటే ఏంటంటే బస్సు అనుకోవటం ఏంటంటే ఇవి జడగంటలు, పైన ఇట్లా వాళ్ళు కట్టుకున్నారు, అవి వెనకాల అటు ఇటు తిరుగుతున్నారు. ఎలా ఉన్నాయంటే అవి నాటన చేస్తున్నట్టుగా ఉంది. జడగంటలు కట్టుకున్నారు చక్కగా, దువ్వుకుని అలంకరించుకుని వెళ్ళాలి. మనం గుడికి జుడ్డోడుతూ వెళ్ళకూడదు. అది తర్వాత సైకత వితర్దికలం కమలాసన, అది సైకత వితర్దికలం అంటే సైకతం అంటే వితర్దికలు అంటే ఆ వితర్దికలు అంటే వేదికలు. అంటే అక్కడ ఇది ఉంది ఇసుక, ఆ ఇసుక తెన్నుల మీద అంటే వేదికలు. వాళ్ళు మంచి ప్రదేశం చూసుకున్నారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, కమలాసన స్థలై. కమలాసనం అంటే పద్మాసనం, పద్మాసనం వేసి కూర్చుంది. పద్మాసనం అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇది యోగంలో ఒక పద్ధతి. కుడి కాలుని ఎడమ కాలు మీద పెట్టి, ఎడమ కాలు తీసుకొచ్చి కుడి తొడ మీద పెట్టి, ఈ రెండు చేతుల్ని రెండు మోచేతుల మీద పెట్టి, నాలుకని పై పెదవికి బాగా అంటించి పెట్టేసి, రెండు రంగులు నాసికాగ్రం మీద దృష్టి నిలపడాన్ని పద్మాసనం అని పిలుస్తారు. చెప్పమ్మా ఒకసారి. పద్మాసనం అంటే కళాపూర్ణ దక్షిణ పాదం,
దక్షిణ పాదం ప్రదక్షిణాంకమున దక్షిణ పాద ప్రదక్షిణ ప్రదక్షిణ అంటే అదక్షిణ అంటే దక్షిణ గాంధి అదక్షిణ అంకము అంకం అంటే తోడ అంటే కుడిదాన్ని ఎడమ తోడ మీద పెట్టాలి. అదక్షిణ పాదం దక్షిణాంకము ఎడమ పాదం మీద పెట్టాలి. దీని మీద ఎడమ పాదాన్ని ఇది పెట్టి మొదటిది ఇరుకేలు వెనకగా వీడ్బడ నిగిడించి అది ఇరుకేలు వెనకగా ఇరుకేలు అంటే రెండు కేళ్ళు వెనకగా నిగడించి అంటే స్ట్రైట్ కూర్చోవాలి. నిగడించి ఇలా కూర్చొని బొటన వేలు తగులను బట్టి అది బొటన వేలు తగులను బట్టి ఈ రెండు బొటన వేళ్ళు ఇట్లా ఇట్లా పట్టుకొని ఈ చేతులతో పట్టుకొని ఉరముపై ఉర్రం అంటే ఇక్కడ హృదయ స్థానం మీద జిబుకాగ్రమునరంగ హత్తించి అది ఉర్రముపై చుబుకాగ్రము వనరంగ హత్తించి అంటే ఎలా పెట్టాలంట మనం ఇక్కడ ఉరము పైన చుబుకాగ్రము చుబుకము అంటే గడ్డం ఇలా పెట్టాలి. ఇలా కిందకి దీనికి అంటుకునేట్టు ఇట్లా పెట్టాలి కిందకి. ఇవి ఇలా పెట్టి ఈ రెండు వేళ్ళు ఇక్కడ పెట్టి ఇలా పెట్టి అది ఇలా పెట్టి ఈ రెండు ఈ బొట్టు పెట్టుకునే మాట ఈ రెండు కళ్ళు తీసుకొచ్చి అక్కడ చూసి సంస్థితం చేసి ఉనికి పద్మాసనమున ఒప్పు నిందు కొందరు చిబుక వ్యవస్థానీయము అది కొందరు ఏమంటారంటే ఈ చిబుకము వ్యవస్థ అని అంటే ఇట్లా స్ట్రైట్ పెట్టాలి. అంటే ఈ చుబుకం ఈ తల దగ్గర నుంచి కింద వరకు ఇట్లా ఒక స్కేల్ పెడితే స్ట్రైట్ గా ఉండాలి. కొంతమంది ఇలా పెట్టమంటారు, కొంతమంది ఇలా స్ట్రైట్. చెప్పరొక కొందరు సుస్థితగా నడుగుదోయి ఉత్తానముగా నిడన్ అంటే ఏం చేయాలి? ఇలా పెట్టుకొని ఈ రెండు కాళ్ళని ఇట్లా లేపాలి. అడుగుదోయి తొడల నడుమ అట్లా పాణులు నిలిపి అది ఈ తొడల నడుమ ఈ రెండు చేతుల్ని పైకి తీసుకో. సాగ్ర దృష్టి ఇది కొంచెం కష్టం. ఇక్కడ వరకు పైకి లేపి ఏం చేయాలంటే ఈ తొడ మధ్యలోంచి రెండు చేతులు తీసుకురావాలి పైకి. ఈ రెండు చేతుల్ని వీటి మధ్యలోంచి తీసుకొచ్చి ఇట్లా కలపాలి. మామూలు పద్మాసనం ఇటు వరకు ఇట్లా పట్టుకున్న వరకు కొంతవరకు వేయచ్చు. అది కూడా అంత తేలికైన విషయం కాదు, వేయచ్చు. సాగ్ర దృష్టి అగుచునికిని పద్మాసనం వండ్రు బుధులు. అది దీన్ని పద్మాసనం అని బుధులు పండితులు చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే అనగా తుద చెప్పినట్టి పద్మాసన విధి యందు అంటే రెండోసారి చెప్పారే ఏమిటది? ఇట్లా పైకి పెట్టి ఈ కాలు ఈ ఉంటుంది కదా, వీటిలోంచి ఈ రెండు చేతులు పైకి పెట్టాలన్నమాట. మధ్యలో చేతులు పెట్టి చిబుకాగ్రమును హృదయమున చేర్చి చిబుకాగ్రమును ఈ హృదయం ఇలా పెట్టి దంతమూలంబున రసన చేర్చి రాజదంతములు అంటే దంతములకు ఇలా ఇచ్చు రసనం నాలుక పళ్ళకి పెట్టాలి. గట్టిగా ఆంచి అదొక ముద్ర. వాయుభక్షణం అంటే కేవలము ప్రాణాయామం చేస్తుంటే చేయవలయు. ఇది పద్మాసనం. ఆ పద్మాసనంలో కూర్చుంది. అది ఉత్పలమాల పద్యం. అక్షరు కాళహస్తి గిరిజాదిపు ఈయన ఇక వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఎవరినంటే అక్షరుడు అంటే క్షరము కానటువంటి వాడు, అంటే నాశనము లేని. ఇంత పూర్వం మనం నేర్చుకోవడం ఈయన ఆద్యాంతరహితుడు. ఈయనకి పూర్వం ఏమీ లేదు, ఈయన తర్వాత ఏమీ లేదు.
కాబట్టి మొత్తం అంతా ఉన్నది ఈయనలోనే. అక్షరుడు, కాళహస్తి గిరిజాధవు కాళహస్తీశ్వరుడు, గిరిజాధవుడు, గిరిజాధపన్ అంటే కాళహస్తి, గిరిజాధిపన్ అంటే గిరిజ అంటే కాళహస్తి గిరి అనేటువంటి జ అందించి పుట్టాడు. అంటే పార్వతీదేవి యొక్క అధిపుడు అంటే భర్త అయినటువంటి ఆయన మనసులో నిలుపుకొని మనసు వేది నిలిపి పంచాక్షర పూత భూతి, పంచాక్షర భూతి భూతి పూత అది పంచాక్షర భూతి భూతి అంటే ఏం చేయాలంటే విభూతిని విహితాంగములను ధరించి పంచాక్షరం తీసుకుని దాన్ని 7 సార్లు నమశివాయ అనే మంత్రంతో అభిమంత్రించాలి. అప్పుడు రాసుకోవాలి. విహితాంగములు ఎక్కడెక్కడ రాయాలో కూడా ఉన్నాయి. ఇంచుమించు ఒక 15 స్థలాలు చెప్పారు. ఒకటి శిరస్సు, లలాటం, 2 చెవులు, ఒక గళం, హృదయం, నా 7, ఈ భుజములు ఇవి 2, మణిబంధములు ఇవి 2, తర్వాత ఇక్కడ స్కందములు అవి 2. ఇప్పుడు మనకి 13 వచ్చాయి. వెనకాలం 14. ఈ 15 ఏం చేయాలంటే ఇట్లా వెనక్కి ఇట్లా పెట్టేసి ఇక్కడ పెట్టుకోండి. ఇలా 15 చోట్ల రాయాలి అని చెప్పారు. ఈ పద్ధతి. విహితాంగములు ఎక్కడెక్కడ రాయాలో అక్కడ వేసుకుని భద్ర రుద్రాక్ష విభూషిత, అది భద్ర రుద్రాక్షలు అంటే భద్రమైన రుద్రాక్షలు అని చెప్పచ్చు. భద్రాక్షలు ఎర్రటి ఉంటాయి కదా, ఎర్రాక్ష రుద్రాక్షలు చాలా శ్రేష్టం అని చెప్పారు. అందులో ఇలా గోళాకారంలో ఉన్న రుద్రాక్షలు అయితే ఇంకా మంచి గోళాకారం. ఇంకా చెప్పాలంటే బిలము లేని అంటే చెప్పాలంటే ఏకముఖి అని పిలుస్తూ ఉంటాం మనం ప్రస్తుతం. ఇట్లా ఉంటాయి, అర్ధచంద్రాకారంలో ఉంటాయి కదా, అవైతే చాలా శ్రేష్టం. విభూషిత అవయవులై విభూషిత అవయవాలు అంటే అంటే రుద్రాక్షముల చేత భూషిత అంటే అలంకరింపబడిన అవయవములు కలిగిన వాళ్ళే. అంటే రుద్రాక్షలు కూడా ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చెప్పారు. ఒకటి ఇట్లా శిరస్సుకి చుట్టుకోమని, 2 మెడ, ఇట్లా భుజములు, మణిబంధములు, కటిస్థానం వరకు వేసుకోవచ్చు మీరు రుద్రాక్ష. మంజీరాలుగా మాత్రం పెట్టుకోకూడదు. అక్కడ మొలతాడుగా వరకు పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అక్కడక్కడ అన్ని పెట్టుకునే వాళ్ళు. శివ పూజ వనర్చే చూసారు. శివ పూజకి ముందర వాళ్ళు చక్కగా స్నానం చేశారు, తిరిగి పెట్టుకున్నారు, తడి లేకుండా చూసుకున్నారు. ఆ తర్వాత కొత్త బట్టలు మంచి బట్టలు కొట్టుకున్నారు, పద్మాసనం వేసుకున్నారు. ఆయన గిరిజాధిపుడు ఎవరు పెట్టారు కదమ్మా, బాగా ఉన్నాయి కదా. మొత్తం వదిలేసారు. పాలు పెట్టి వెళ్ళిపోయింది, ఆ పాలు ఎగిరిపోయింది, అయిపోయింది. అమ్మ ఎక్కడుంది, ఏం చేస్తుంది? చెప్పు. శివ పూజ వనర్చి కర్మబంధక్షయ కారణము, అది కర్మబంధక్షయకారములైనటువంటి ఆయన యొక్క శివ కీర్తన, శివుడి యొక్క కీర్తన చేసి అంటే కర్మబంధ క్షయములైపోతాయి. శివ కీర్తన చేస్తే, శివ గుణ కీర్తన కనుక చేస్తే కర్మబంధ క్షయములైపోతాయి. ఏది ముందర ఇవన్నీ పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ చేయాలండి. నేను మనసులో చేసుకుంటానంటే చేసుకోను, అంత స్థితికి వెళ్ళిపోతే పర్వాలా. ఆ స్థితికి వెళ్ళే వరకు నువ్వు చేయివి.
శివుడితో మాట్లాడినటువంటి వాళ్ళే చేశారు. నీకు చేయడానికి ఏంటి? ఇప్పుడు శివుడితో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి వాళ్ళే ఇవన్నీ చేశారు. ఇప్పుడు మనం చేయడానికి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ చేయడానికి బద్ధకం. ఈ భస్మధారణ యోగ స్థలములు రుద్రాక్ష భస్మధారణ యోగ స్థలము చెప్పాను. అవి రుద్రాక్ష నమశివాయ అని 7 సార్లు అభిమంత్రించి తర్వాత రాసుకోవాలి. రుద్రాక్షలు ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టు. తర్వాత ఎక్కడ ఏ ముఖ రుద్రాక్షలు పెట్టాలో కూడా చెప్పారు. 32 ముఖాల రుద్రాక్షలు అన్ని సరే. మహాదేవ్ మిగతావి రేపు పద్యం ఏంటమ్మా? రేపు శేష పద్యం, కంద పద్యం ఇప్పుడు చెప్పాము. ద్రవిడ కవి రచిత నుతి శతమరవేళ అవిరళ అది ద్రవిడ కవి రాసినటువంటి 10 పద్యాలు. ఎవరా ద్రవిడ కవి? నక్కీరుడు. అవిరళము అంటే విరామము లేకుండా చదువుకుంటూ అన్య విచార వ్యవహార దూరులకు అది అన్య విచార వ్యవహార అంటే మిగతావి ఏవీ లేవు ఇక్కడ. మనకి అన్నం దొరుకుతుంటావా? మనకి కాఫీ దొరుకుతుంటావా? మన బతుకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కాశీ వెళ్ళామనుకోండి, అవును రాగానే మనకు అన్నం దొరుకుతుందా? మనం ముందర దీనికి ఏర్పాట్లు చేసుకోవడానికి మన బతుకు సరిపోదు. కాబట్టి అన్య విచార వ్యవహారములు దూరములు పెట్టేసి వస్తుంది రాజును దిశయి. అసలు వాటి మీద వాళ్ళకి ధ్యాస లేదు. అందుకని వాళ్ళ కైవల్యం వచ్చింది. నీకు నాకు ఎందుకు వస్తుంది? నీకంటే మీకు రావచ్చు, నాకు రాదు. భవన ద్వారమునకు భామలు గది. భవభవన ద్వారమునకు భవభవనుడు భవయుని యొక్క భవనము. భవుడు అంటే శివుడు, భవనం అంటే ఆలయం. ఆ భవుని యొక్క భవన ద్వారమునకు అంటే కాళహస్తి గుడి ద్వారమునకు ఈ భామలు చేరారు. భవభవన ద్వారమునకు భామలు చేరు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. రేపు మిగతా పద్యాలు నేర్చుకో. మహాదేవ్ మహాదేవ్. ఉంటాను. స్వస్తి. మహాదేవ 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 గురువు. మహాదేవ తల్లి శ్రీలలిత. గూగుల్ ఏమన్నది? మహాదేవ గురువు. మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ నాయన కేక్యూబ్. మహాదేవ శాస్త్రి గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, ఒక విషయము. ఇప్పుడు అది ఈ బూది మగవాళ్ళేనా ఆడవాళ్ళు కూడా అట్లా అంత లెక్కలా పూసుకోవచ్చా గురుగారు? రాసుకోవచ్చు, అందరూ రాసుకోవచ్చు. అలాగా. లలితాదేవి అష్టోత్తరం చదివితే భస్మరేకాంకిత లలాటాయ నమః. చాలా మంది ఏమంటారు ముత్తైదులు రాసుకోగలరు. ఎవడు చెప్పాడు ఇది? కాబట్టి చెప్తే మనం ఈ ప్రస్తుత కాలంలో కొన్ని ఇవి వచ్చేసాయి అంతే. మహాదేవ్ ఎవరైనా రాసుకోవచ్చు. మహాదేవ్